ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. పాలనాపరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఈ వయసులోనూ ఓ వైపు అధికారాన్ని, మరోవైపు పార్టీలో నిర్ణయాత్మకమైన ఆలోచనలను అమలు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుండే సిద్ధమవ్వాలని సీఎం చంద్రబాబు క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అసలు రాజకీయ పార్టీలోనే చంద్రబాబులా విస్తృత స్థాయి కార్యక్రమాలు నిర్వహించే నాయకుడు లేడు. ఆయన సుదీర్ఘ ఆలోచన నైపుణ్యం నేటికి ఎందరికో ఆదర్శప్రాయం. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నేటి వరకు ఎక్కడా కూడా కార్యకర్తల్ని విస్మరించకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లిన ప్రతి చోట స్థానిక నేతల్ని కలుస్తూ టీడీపీ భవిష్యత్తుపై ఎంతో జాగరూకతతో మెలుగుతున్నారు. టీడీపీ యువనేత లోకేష్ కి కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. తమ కార్యకర్తలు ఎక్కడా నిరాశ చెందకుండా ఓర్పుగా సమస్యలు పరిష్కరిస్తున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. దానివల్ల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది. అనేక చోట్ల కూటమి పార్టీల నేతలు అసంతృప్తులతో ఉన్నారు. దీంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి చెందిన వారిని బుజ్జగించి పార్టీని గాడిలో పెట్టుకోవడానికి చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు టీడీపీ నాయకులు అంటున్నారు. కూటమి మరో 15 ఏళ్లు ఇలాగే ఉంటుందని కూటమి పార్టీల అధినేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి టీడీపీలాగే విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు బలంగా ఉంటేనే మళ్లీ అధికారంలోకి రాగలరని, లేదంటే వైసీపీకి పట్టిన గతే వీళ్లకు కూడా పడుతుందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి 2029 నాటికి జనసేన, బీజేపీ, టీడీపీలు ఏ మేరకు తమ పార్టీలను బలోపేతం చేసుకుంటాయో చూడాలి.